శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నమో వెంకటేశాయ. ఎస్ట్రో బ్లిస్ ఛానల్ తరఫున సంపత్ కుమార్ దంటూ ఎస్ట్రో లవర్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనము లోగా చేసిన వీడియోస్ చూసి చాలా బాగా చెప్తున్నారు, బాగా అర్థమవుతున్నాయి తెలుగులో. ఇంకా మరికొన్ని వీడియోలు తెలుగులో చేసి మా ముందర ఉంచితే మేము వాటిని ఫాలో అవడానికి వీలవుతుందని చెప్పేసి ఎస్ట్రో లవర్స్ కోరినందువలన ఈనాడు ఒక భృగు చక్ర పద్ధతిలో బేసిక్ భృగు చక్ర పద్ధతి బీసీపీ, ఈ బీసీపీలో ఒక బేసిక్ మొదట అసలు ఫస్ట్ స్టార్టింగ్ బీసీపీని ఏంటి, అక్కడి నుంచి వచ్చింది ఏంటి, దాని పూర్వాపరాల గురించి ఇవాళ ఈ వీడియోలో చెప్తాను. తర్వాత దీని కంటిన్యూషన్ వీడియోల్లో భృగు చక్ర పద్ధతిని ప్రిడిక్షన్ పార్ట్లో ఎట్లా వాడుకోవాలనేది చెప్తాను. చాలా పెద్ద లెంగ్తీ సబ్జెక్టు, కనీసం ఒక 2 వీడియోలు పడతాయి. ఇవాళ రోజున మనము భృగు చక్ర పద్ధతి అంటే ఏంటి, అసలు ఎట్లా దీన్ని మనం తెలుసుకోవాలి, ఎక్కడుంది దీని మూలం అనేది ఇవాళ వీడియోలో చెప్తాను సంక్షిప్తంగా. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందర, ఈ భృగు చక్ర పద్ధతి గురించి చెప్పే ముందర మీ అందరికీ ఒక చిన్న విన్నపము. ఈ ఎస్ట్రో బ్లిస్ ఛానల్లో చాలా వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ అయి ఉన్నాయి. అవన్నీ ఫాలో అయ్యి మీ అభిప్రాయాలను తెలపండి. మీకున్న డౌట్స్ని నా ఫోన్ ద్వారా కానీ అక్కడే కామెంట్ రూపంగా కానీ రాస్తే నేను మీకు రిప్లై ఇస్తాను అవకాశం చూసుకొని. లేదు మీరు పర్సనల్గా కలవాలనుకుంటే నా నెంబర్ 9703500576లో సంప్రదించి మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. ఇది కాకుండా కొన్ని ట్రైనింగ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఎస్పెషల్లీ ఈ నెలాఖరులో 27, 28, 29 కానీ 1, 2, 3 మేలో కానీ 1, 2, 3 మేలో 3 రోజులు సెలవులని చాలామంది ఆ 3 రోజులు పెట్టండి సార్ అని అడుగుతున్నారు. సో 1, 2, 3 కానీ ట్రైనింగ్ క్లాస్ ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. టాపిక్ బర్త్ టైం రెక్టిఫికేషన్, జనన కాల సంస్కారము. ఈ టాపిక్ మీద 3 days కోర్స్ ఉంటుంది. పర్ డే 2 hours క్లాస్ ఉంటుంది, ఆన్లైన్ క్లాసు. ఈ 3 daysలో మీకు పలు రకాల మెథడ్స్లో బర్త్ టైంని ఎట్లా రెక్టిఫై చేయాలి అనేది కూడా విపులంగా చెప్పడం జరుగుతుంది. సో ఆ కోర్సులో ఇప్పటికే 4 ఎన్రోల్ అయి ఉన్నారు వెయిటింగ్లో. సో ఇంకెవరన్నా చేరదలుచుకుంటే మీరు 9703500576కి కాంటాక్ట్ చేసి ఫీజు వివరాలు కనుక్కొని ఆ కోర్సులో చేరి మీ అమూల్యమైన టైంని నేర్చుకోవడానికి ఉపయోగించుకుంటే రాబోయే రోజుల్లో మీరు చేసే ప్రిడిక్షన్స్లో ఎక్కువ భాగం కరెక్ట్గా అవడానికి తోడ్పాటు అవుతుంది. కాబట్టి మీరు దాంట్లో తప్పకుండా నేర్చుకుంటారని చెప్పి కోరుతున్నాను. ఇది కాకుండా ఈ మధ్యకాలంలో మ్యారేజ్ మ్యాటర్స్ మీద ఒక పుస్తకము, టైమింగ్ ఆఫ్ మ్యారేజ్ యూజింగ్ స్నాప్షాట్ మెథడ్స్, టైమింగ్ ఆఫ్ మ్యారేజ్ యూజింగ్ స్నాప్షాట్ మెథడ్స్ బై సంపత్ కుమార్ దంటూ అని ఈ పుస్తకాన్ని 29/3/2026న ఒక కాన్ఫరెన్స్లో, ఎస్ట్రాలజీ కాన్ఫరెన్స్లో ఓపెన్ చేయడం జరిగింది. ఇది ఎంత సింపుల్ బుక్ అంటే 130 పేజీల పుస్తకం. దాదాపు ఒక 40 ఎగ్జాంపుల్ చార్ట్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ప్రతిదీ 300 రూపాయలు ఫీజుగా నిర్ణయించాము. ఈ పుస్తకంలో A to Z మ్యారేజ్కి సంబంధించిన విషయాలు థియరీ పార్ట్ తగ్గించి ప్రాక్టికల్ అప్లికేషన్ పార్ట్లో ఎక్కడెక్కడైతే మనం మిస్ అవుతున్నామో ఆ మిస్ కాకుండా మనం యాక్యురేట్ ప్రిడిక్షన్ ఇవ్వటానికి ఈ ప్రిడిక్షన్ దీంట్లో అన్ని మెళకువలు నేర్పడం జరిగింది. ఈ పుస్తకాన్ని మీరు కొనుక్కొని మీరు దీంట్లో తర్ఫీదు అయ్యి ముందరికి వెళ్తారని కోరుకుంటున్నాను. ఈ పుస్తకం కొరకు 9703500576ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాను. ఇప్పుడు ఈరోజు టాపిక్ భృగు చక్ర పద్ధతి.
ఈ భృగు చక్ర పద్ధతి గురించి చాలామంది ప్రాక్టీసింగ్ అస్ట్రాలజర్స్కి కొద్దిగా తెలియచ్చు, కానీ అప్కమింగ్ అస్ట్రాలజర్స్కి దీంట్లో ప్రవేశం చాలా తక్కువ ఉంటుంది. రొటీన్గా నేర్పే విద్య కాదు ఇది. మనకి తెలుసు, భృగు అనే మహర్షి మన సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ మనో సంకల్పం ద్వారా పుట్టినటువంటి మహర్షి. మన బ్రహ్మ సృష్టికర్త బ్రహ్మ మనో సంకల్పంతో పుట్టినటువంటి భృగు మహర్షికి సంబంధించిన పద్ధతి పేరు కాబట్టి భృగు చక్ర పద్ధతి అన్నారు. ఈ పద్ధతిని సప్తఋషి అస్ట్రాలజీ టీం వాళ్ళు డెవలప్ చేశారు, వాళ్ళ రీసెర్చ్ స్కాలర్స్. సో ఈ పద్ధతిలో మిగతా చార్ట్ అంతా పక్కన పెట్టేసి దాంట్లో ఉన్న గ్రహాలన్నీ పక్కన పెట్టి ఎవ్రీ ఇయర్ ఈ ఇయర్ నాకేం జరుగుతుంది ప్రిడిక్షను అంటే ఆ ఒక్క ఇయర్కి సంబంధించి ఎట్లా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు ఈజీగా యాక్యురేట్గా అనేది ఈ పద్ధతిలో సింప్లిఫైడ్ మెథడ్. 70 ఏళ్ల చార్ట్ని తీసుకొని శోధించకుండా ఓ పర్టికులర్ ఇయర్ మార్క్ చేసి చార్ట్లో ఆ ఇయర్లో ఏం జరుగుతాయి ఈవెంట్స్, లైక్లీ ఈవెంట్స్, గుడ్ అండ్ బ్యాడ్, అవి మనము ముందరే ప్రిడిక్ట్ చేయడానికి అవకాశం చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు మీకు సాధారణంగా ఈ భృగు చక్ర పద్ధతి ఇయర్స్ ఎట్లా అనేది చెప్తాను. మీ అందరికీ తెలుసు, ఒక చార్ట్లో 12 గడులు ఉంటాయి. 12 గడులు అంటే 12 రాసులు అంటాము. 12 ఈ రాసులు మామూలుగా మేషం దగ్గర నుంచి మీనం దాకా 12 రాసులు ఉంటాయి. అయితే ఈ 12 రాసుల్లోనే 9 గ్రహాలు కూడా చార్ట్ నందు ప్లేస్ చేయబడి ఉంటాయి. ఈ చార్టులో ప్రతి మనిషి పుట్టిన టైంకి ఒక లగ్నం అంటూ ఉంటుంది. మనకి టైమ్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి ఆ టైమ్ ఆఫ్ బర్త్లో ఒక లగ్నం అనేది కూడా ఉంటుంది. కాబట్టి మనకి స్టార్టింగ్ పాయింట్ అంటే ఈ జీవితానికి స్టార్టింగ్ పాయింట్ ఆ లగ్నంతో స్టార్ట్ అవుతుంది. మన ఫస్ట్ ఇయర్ మనం పుట్టిన టైంకి వచ్చినటువంటి ఉదయించినటువంటి లగ్నంతో మొదలవుతుంది ప్రయాణం. సపోజ్ ఎగ్జాంపుల్ ఊరికే చెప్తున్నాను, ఒకళ్ళు క్యాప్రికార్న్ లగ్నంలో పుట్టారనుకోండి. ఆ లగ్న జాతకుడికి క్యాప్రికార్న్ 1వ ఇయర్ అవుతుంది. దానికి ముందరున్నటువంటి రాశి కుంభం 2వ ఇయర్ అవుతుంది. దానికి ముందరున్న రాశి మీనం 3వ ఇయర్ అవుతుంది. దానికి ముందరున్న రాశి మేషం 4వ ఇయర్ అవుతుంది. ఇట్లా ఆ జాతకుడికి ఆ రకంగా రోల్ అవుతుంది ఇయర్స్. ఇంకో జాతకుడు వేరే చోట పుడితే అక్కడి నుంచి తన ఇయర్స్ మొదలవుతాయి. సో మీరు ఇక్కడ ఫస్ట్ పట్టుకోవాల్సింది ఏంటంటే ఒక జాతకుడు యొక్క లగ్న భావం దగ్గర నుంచి ఇయర్స్ క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేసుకోండి. ఇది ప్రైమరీ రూల్. ఇక్కడ మిస్ అయినారంటే మొత్తం తప్పిపోతుంది చార్ట్. సో లగ్న భావంలో ఇయర్స్ 1వ చేసుకుంటే 2వ భావంలో 2వ ఇయర్ అవుతుంది, 3వ భావంలో 3వ ఇయర్ అవుతుంది, 4వ భావంలో 4వ ఇయర్ అవుతుంది, 5వ భావంలో 5వ ఇయర్ అవుతుంది, 6వ భావంలో 6వ ఇయర్ అవుతుంది, 7వ భావంలో 7వ ఇయర్ అవుతుంది, 8వ భావంలో 8వ ఇయర్ అవుతుంది, 9వ భావంలో 9వ ఇయర్ అవుతుంది, 10వ భావంలో 10వ ఇయర్ అవుతుంది, 11వ భావంలో 11వ ఇయర్ అవుతుంది, 12వ భావంలో 12వ ఇయర్ అయిపోతుంది. సో ఇక చార్ట్ అయిపోయింది. 1వ భావం నుంచి 12వ భావం వరకు ఒక లైఫ్ సైకిల్ రన్ చేసాము. ఇప్పుడు 1 నుంచి 12 వరకు. మరి ఇక్కడ చార్ట్లో ప్లేస్ లేదు కదా, కాబట్టి ఇంకా ఆగిపోవాలా మనము? కాదు, అలా కాదు. మన లైఫ్ 12 ఏళ్లతో నిండిపోలేదు, ఒక సైకిల్ మాత్రమే అయింది. సో సెకండ్ సైకిల్ మళ్ళీ ఈ లగ్నంలో మళ్ళీ బిగిన్ అవుతుంది. ఏం బిగిన్ అవుతుంది? నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇయర్ బిగిన్ అవుతుంది. అంటే 13వ సంవత్సరం బిగిన్ అవుతుంది. 13వ సంవత్సరం బిగిన్ అవుతుంది. 13వ సంవత్సరం నుంచి అంటే 1వ రాశిలో 13, 2వ రాశిలో 14, అట్లా మళ్ళీ 12వ రాశికి వచ్చేటికి 24తో క్లోజ్ అవుతుంది. అంటే సెకండ్ సైకిల్ 12 + 12 24తో క్లోజ్ అవుతుంది. ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ప్రతి రాశిలో మొత్తం అంకెలన్నీ నేను చెప్పుకుంటూ పోతే టైం పడుతుంది కాబట్టి వీడియో. ఇక్కడ నేను మీకు సింపుల్గా ఒకటి చెప్తా. లగ్న రాశిలో 1వ సంవత్సరం + 12 ఏళ్ళు, 13వ సంవత్సరం + 12 ఏళ్ళు, 25వ సంవత్సరం + 12 ఏళ్ళు, 37వ సంవత్సరం
ప్లస్ 12 ఏళ్ళు, 49వ సంవత్సరం ప్లస్ 12 ఏళ్ళు, 61వ సంవత్సరం ప్లస్ 12 ఏళ్ళు, 73వ సంవత్సరం ప్లస్ 12 ఏళ్ళు, 85వ సంవత్సరం ప్లస్ 12 ఏళ్ళు, 97వ సంవత్సరం ప్లస్ 12 ఏళ్ళు, 109వ సంవత్సరం లగ్న రాశిలో ఉంటాయి. ఆ రకంగా మిగతా చోట్ల కూడా ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. 2వ రాశిలో 2 ప్లస్ 12, 3వ రాశిలో 3 ప్లస్ 12, 4వ రాశిలో 4 ప్లస్ 12, ఎందుకంటే 12తో సైకిల్ క్లోజ్ అవుతున్నది కాబట్టి. సో ఇప్పుడు అన్ని రాశుల్లోవి మీకు అర్థమైంది. అయితే ఇది 12 రాశుల్లో 108 ఏళ్ళది ఏ రాశిలో ఉంది అని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఈ గుర్తుపెట్టుకోవడానికి మెమరైజ్ చేయాలంటే కష్టంగా సార్, దీనికి ఏమైనా షార్ట్ కట్ ఉందా అంటే దీనికి షార్ట్ కట్ ఉంది. ఏమిటంటే ప్రతి రాశిలో ఉన్నటువంటి నెంబర్స్ని, ఇయర్స్ని మనం గుర్తుపెట్టుకోకుండా సులభంగా 12వ రాశిలో అంటే క్లోజింగ్ రాశిలో ఉన్న ఇయర్స్ని మాత్రమే గుర్తుపెట్టుకుంటే చాలు. అవి మటుకు చాలా ఉన్నాయి కదా సార్, 7 సైకిల్లో 8 సైకిల్లో అవన్నీ ఎట్లా గుర్తుపెట్టుకుంటామంటే మీకు 12వ టేబుల్ వస్తే చాలు. చిన్నపిల్లలకి వస్తుంది కదా 3వ పేజీ 4 ఏళ్లలో 12వ టేబుల్ మీరు నేర్చుకుంటే చాలు. 12 1s are 12, 12 రోజులు 24, 12 3 36, 12 4 48 దగ్గర 12 6 72, 12 7 24, 12 96, 12 9 108 అక్కడికి జీవితం అయిపోయింది. సో 12వ టేబుల్లో ఉన్నవన్నీ 12వ రాశిలో ఉంటాయి. కాబట్టి 12వ టేబుల్ గుర్తుపెట్టుకుంటే నేను మీకు చెప్పబోయే విధానము, మన ఆపరేషను మీకు ఈజీ అవుతుంది. ఇప్పుడు మనం ఇంకొక స్టెప్ ముందరికి వేస్తున్నాం. మీకు ఇప్పటివరకు చెప్పింది అర్థమవుతుంది అనుకుంటాను. మళ్ళీ ఒక్కసారి ఊరికే సూక్ష్మంగా చెప్తాను. లగ్న రాశి నుంచి బిగిన్ చేయాలి. 12 రాశులు 12 అంకెలు వేసుకురావాలా, 12 సంవత్సరాలు. మళ్ళీ 13వ సంవత్సరం లగ్నంతో బిగిన్ అవ్వాలా, మళ్ళీ 12 సంవత్సరాలు వేసుకురావాలి, 24తో ఎండ్ అవుతుంది. మళ్ళీ లగ్నంలో మళ్ళీ 25వ నెంబర్ వేసుకొని మళ్ళీ రొటేట్ చేయాలి. ఈ రకంగా మొత్తం చార్ట్ సైకిల్ చేస్తూ పోతే మొత్తం 108 ఇయర్స్ చార్ట్లో నిశ్చితం అవుతాయి. ఇప్పుడు 12వ రాశిలో ఉన్నవి, 12వ రాశిలో 12 టేబుల్తో ఉన్న 12, 24, 36, 48, 60, 72, 24, 96, 108 ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇప్పుడు మనము మొదలుకెళ్దాం. ఒక జాతకుడు మీ దగ్గరకు వచ్చాడు. ఒక జాతకుడు వచ్చి, సార్ నాకు ఈ సంవత్సరం ఇల్లు కడదాం అనుకుంటున్నాను, లేకపోతే ఈ సంవత్సరం మా అమ్మాయి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే ఈ సంవత్సరం నాకు ప్రమోషన్ రావాలా, వస్తుందా లేదా అని ఒక క్వశ్చన్తో వచ్చాడు. మీరు ఆ సంవత్సరం మొత్తం చార్ట్ అంతా శోధించి, ఆ దశలు ఏం జరుగుతున్నాయో శోధించి, వాటన్నిటిని మీరు చార్ట్లో రొటేట్ చేయాల్సిన పని లేదు. మీరు అవన్నీ టైం వెచ్చించాల్సిన పని లేదు. ఇబ్బంది పడాల్సిన పని అంతకన్నా లేదు. ఫైనల్గా ఇంత కష్టపడితే మనం వచ్చే రిజల్ట్ కరెక్ట్ అవుతున్నది అంటే తప్పిపోతున్నది. కాబట్టి దానికన్నా ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే, ఈ జీవి మీ దగ్గరకు వచ్చినటువంటి క్లయింట్ ఏ సంవత్సరంలో రన్ అవుతూ ఉన్నాడు ఈ రోజున. రన్నింగ్ ఇయర్లు మోర్ ఇంపార్టెంట్, ఇక్కడ అయిపోయిన ఇయర్లు కాదు. ఈ జీవికి ఈ సంవత్సరంలో ఏ మ్యాటర్స్ జరగచ్చు అనేది చెప్పాలనుకున్నప్పుడు రన్నింగ్ ఇయర్ అంటాము ఇంగ్లీష్లో. అంటే జరుగుతున్న సంవత్సరం అని మనం పట్టుకోవాలి జ్యోతిష్యుడు. జరుగుతున్న సంవత్సరం అంటే ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అంటారు. అంటే మన డేట్ ఆఫ్ బర్త్ దగ్గర నుంచి నెక్స్ట్ ఇయర్ డేట్ ఆఫ్ బర్త్కి ఇయర్ అయిపోతుంది. కాబట్టి మీకు మధ్యలో సపోజ్ మేలో పుట్టిన వ్యక్తి ఆగస్టులో మీ దగ్గరకు వచ్చాడు అనుకోండి, అప్పుడు ఆ సంవత్సరం ఎండ్ అయిపోయి నెక్స్ట్ సంవత్సరం బిగిన్ అయింది ఆల్రెడీ మేలో. సో ఆ నెక్స్ట్ సంవత్సరం దాంట్లో రన్ అవుతున్నాడు ఇప్పుడు. అట్లా కాకుండా ఒక వ్యక్తి నవంబర్లో పుట్టి మార్చిలోనే వచ్చాడు అనుకోండి, ప్రీవియస్ ఇయరే రన్ అవుతున్నది ఇంకా ఈ నవంబర్ దాకా. ఇది కొద్దిగా మీకు అర్థం కావాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీకు అతని రన్నింగ్ ఇయర్ని కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకోవడానికి జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు నేను దానికి ఒక చిన్న ఉదాహరణ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఒక వ్యక్తి 53వ సంవత్సరంలో వచ్చాడు. 53వ సంవత్సరంలో వస్తే ఎట్లా తెలుస్తుంది 53ని? 2026లో వచ్చాడు. 2026లో వచ్చాడు. తను 53వ సంవత్సరంలో పుట్టాడు అనుకుందాం. 53లో కాదు, 73లో. 73లో పుట్టాడు అనుకుందాము. 2026లో మీ దగ్గరకు వచ్చాడు అనుకుందాము. 2026వ సంవత్సరంలో ఇచ్చి 1973వ సంవత్సరాన్ని తీసేస్తే 53వ సంవత్సరం వస్తుంది. అతని డేట్ ఆఫ్ బర్త్ అయిపోకుండా వస్తే మీ దగ్గరికి 53వ సంవత్సరం జరుగుతున్నట్టు,
డేట్ ఆఫ్ బర్త్ అయిపోయిన తర్వాత వస్తే ఆ సంవత్సరంలో 54వ సంవత్సరం జరుగుతున్నట్టుగా గుర్తించుకోవాలా. సో ఇది అర్థమైన తర్వాత సపోజ్ 53వ సంవత్సరంలో వచ్చాడు. మరి 53వ సంవత్సరంలో ఈ 12 రాసుల్లో ఏ రాశి యాక్టివేట్ అయింది అనేది పట్టుకోవాలి. ఇప్పుడు 53వ సంవత్సరం ఎక్కడుందని ఈ చార్ట్ మొత్తం 108 సంవత్సరాలు వెనకటం కష్టం కాబట్టి ఇందాకేం చెప్పాను నేను, 12వ ఎక్కం తెలుసు అని చెప్పాను. 12వ ఎక్కల్లో 12 4 48 ఉంది, 12 5 60 ఉంది. 60 కంప్లీట్ కాలేదు, 48 కంప్లీట్ అయినాయి. సో 53వ సంవత్సరంలో 48వ సంవత్సరం కనుక తీసివేస్తే ఐదో సంవత్సరం రన్ అవుతున్నట్టు వస్తుంది, 5వ రాశి. సో 5 శేషం వస్తుంది కాబట్టి ఈ జాతకుడు తన లగ్నం నుంచి 5వ రాశిలో సంబంధిత మ్యాటర్ కొరకు వచ్చాడు ఈ సంవత్సరం మన దగ్గరికి అని మనం గుర్తించాలి. అంటే 5వ రాశిలో పలు విషయాల గురించి చెప్తుంది కాబట్టి 5th హౌస్ మ్యాటర్స్, 5th హౌస్ యాక్టివేట్ అయింది. అసలు ముందర మ్యాటర్స్ పక్కన పెట్టండి, 5th హౌస్ యాక్టివేట్ అయింది అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ బీసీపీలో ఇంకొక రూల్ కూడా అర్థం చేసుకోవాలి మీరు. 5th హౌస్ ఒక్కటే యాక్టివేట్ అవ్వదు, దాని మిగతా కోణస్థానాలు కూడా యాక్టివేట్ అవుతాయి. అంటే 1వ హౌస్ యాక్టివేట్ అవుతుంది, 5వ హౌస్ యాక్టివేట్ అవుతుంది, 9వ హౌస్ కూడా యాక్టివేట్ అవుతుంది. ఒరిజినల్గా యాక్టివేట్ అయిన హౌస్ ఇది 5వ హౌస్, కానీ కోణస్థానాల్లో 9వ హౌస్ 1వ హౌస్ కూడా ఉంది కాబట్టి 1వ హౌస్ 5వ హౌస్ 9వ హౌస్ 3 హౌసులు యాక్టివేట్ అవుతాయి. సో 53 ఇయర్లో వచ్చిన వాడు ఈ 159కి సంబంధించిన విషయాల మీద ఈ సంవత్సరం ఫలితాలని మనము చెప్పాలి. అయితే అక్కడితో అయిపోదు, బీసీపీ చాలా ఉంది ఇంకా చెప్పాల్సింది. కాబట్టి ఇది సింపుల్గా ఫస్ట్ లాజికల్గా పట్టుకోవడానికి, కాబట్టి మీరు ఈ ప్రశ్న మీద వచ్చారా, ఈ విషయ సందర్భంగా వచ్చారా, ఈ పిలిగ్రిమేజ్కి వెళ్ళాలని వచ్చారా, మీ ఏదైనా యాగం చేయాలని వచ్చారా, లేకపోతే ఒక శుభకార్యం చేయాలని వచ్చారా, ఎందుకంటే 9వ ఇల్లు ఉంది, శుభకార్యం చేయాలని వచ్చారా, 5వ ఇల్లు ఉంది, మీ అబ్బాయి గురించి ఏదైనా వర్రీ ఉంటే వచ్చారా, లేకపోతే 1వ ఇల్లు ఉంది, మీ సొంతంగా మీ ఆరోగ్యాన్ని గురించి కానీ, మీ ప్రమోషన్స్ గురించి కానీ, మిమ్మల్ని గురించి, సెల్ఫ్ గురించి, మీకు ఈ సంవత్సరం ఎట్లా ఉంటుంది అని అడగటానికి వచ్చారా అని కూడా మనం అర్థం చేసుకొని ఆ ఫలితాలని ఇంకా రేపు ఎల్లుండి నెక్స్ట్ చేసే వీడియోల్లో దీన్ని కన్క్లూడింగ్గా కాదు, ఇప్పుడే చాలా ఎట్లా చేయాలి విధానం అనేది నెక్స్ట్ వీడియోల్లో ఫాలో అవుతుంది. కానీ అవి కూడా ఫాలో అవుతాయి తప్ప మీకు అర్థం కాదు. ప్లస్ ప్రస్తుతము ఏ సంవత్సరం యాక్టివేట్ అయింది, ఏ హౌస్ యాక్టివేట్ అయింది అనేది చెప్పాము. సపోజ్ ఒక మనిషి 36 ఇయర్ రన్నింగ్లో వచ్చాడు మన దగ్గరికి, అతనికి ఏ హౌస్ యాక్టివేట్ అయినట్టు 12 3 36. సో 36వ ఏడు ఎక్కడుంది, 12వ హౌస్లో ఉంది. సో 12వ హౌస్ యాక్టివేట్ అయింది ఈ సంవత్సరం. సో 36వ సంవత్సరంలో ఇల్లు కొట్టడం వల్ల కానీ, దూర ప్రయాణాల వల్ల కానీ అతిగా డబ్బులు ఖర్చు అవుతాయి. 12వ ఇల్లు ఏం చెప్తున్నది, హెవీ ఎక్స్పెండిచర్, హాస్పిటలైజేషన్, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్, విదేశీ ప్రయాణము, ఇట్లాంటివన్నీ చెప్తుంది. కాబట్టి ఆ 36వ సంవత్సరంలో ఈ మ్యాటర్స్లో ఏదో ఒక మ్యాటర్ మీద మీరు వచ్చి ఉంటారు. మీరు ఏంటి సబ్జెక్టు, ఇప్పుడు 12వ హౌస్ యాక్టివేట్ అయిందంటే మిగతా 2 కోణస్థానాలు కూడా యాక్టివేట్ అవుతాయి. అవేంటి, 4వ ఇల్లు, 8వ ఇల్లు, 4 8 12 ఇది ఒక కాంబినేషన్. ఈ 4 8 12 యాక్టివేట్ అయినప్పుడు 4 జరగచ్చు, 8 జరగచ్చు, 12 జరగచ్చు ఆ సంవత్సరాల్లో. సో మనము విశ్లేషణ చేసి మిగతా రూల్స్ తెలుసుకొని విశ్లేషణ చేయాలి. అట్లాగే ఓ జాతకుడు 74వ సంవత్సరంలో వచ్చాడు మన దగ్గరికి. ఇప్పుడు 74వ సంవత్సరంలో అతనికి ఏ హౌస్ యాక్టివేట్ అవుతుంది అనుకున్నప్పుడు 72 ఏళ్ళు, 12 6 72, 74 - 72 తీసేస్తే 2 శేషం వస్తుంది. కాబట్టి సెకండ్ హౌస్ యాక్టివేట్ అయింది. సెకండ్ హౌస్ యాక్టివేట్ అయినప్పుడు దాని కోణస్థానాలైన 2 6 10 యాక్టివేట్ అయినాయి. సో 73వ ఏళ్ళలో ఉద్యోగ రీత్యా రావాల్సిన డబ్బులు కానీ, బిజినెస్